హలో అండి. నేను మీ నాగభూషణం. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది అచ్చు అతకటం ఎలా అనే విషయమై ఈ వీడియో నేను చేస్తున్నానండి. అచ్చు అతకడం అంటే పోగును కలిపి మలుపుకోవటం అండి. అలా మలుపుకుంటేనే పడుగు మొత్తం ఒకే స్థాయిలో వస్తుందండి. నేను చీర తయారు చేయటం కోసం కొత్తగా ఇచ్చిన పడుగును మలచటం కోసం పాత పడుగును ఇలా కోసుకుంటున్నాడండి అన్న. ఇలా కోసుకున్న తర్వాత స్థాయి క్రమంలో పోగును అతుక్కుంటూ వస్తాడు. అది ఎలా అతుకుతాడనే విషయమై నేను ఇప్పుడు చూపిస్తున్నాను. పడుగు మొత్తాన్ని ఇలా కోసుకున్న తరువాత నేను దోణి తుట్టించకచ్చుకున్నానండి. తుట్టించుకున్న దోణిలో 16 చీరల దాకా వస్తాయి. ఈ పడుగు మొత్తాన్ని ఇలా సాదుకొని నీట్గా పెట్టుకుంటున్నాడండి అన్న. ఇలా పెట్టుకున్న తర్వాత అచ్చును ఇలా అతుక్కుంటాడు. అచ్చును అతకటం మొదలు పెట్టుకునే ముందుగా పడుగును ఇలా బ్లేడ్ తీసుకొని ఇలా మెత్తగా సాదుకుంటాడండి. అలా సాదుకోవడం వల్ల అతుకు చక్కగా పడుతుంది. అలా అతుకు పడటం వల్లే పోగు విరగకుండా చక్కగా లోపలికి రావటం జరుగుతుందండి. నేను తీసుకొచ్చిన పడుగు దోణిలో నుంచి ఒక్కొక్క పాగడను ఇలా తీసుకుంటూ పోగు కలుపుకుంటూ వెళ్ళిపోతాడండి అన్న. ఇలా అచ్చ మొత్తం అతకటం జరుగుతుంది. దోణి ఎలా చుట్టారనే విషయమై ఒక వీడియో చేశానండి. ఆ వీడియోని ఈ వీడియో కింద ఉన్న ప్లే బటన్ మీద పెట్టుంటాను. తప్పకుండా చూడండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి.